శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు రచించిన సాక్షి వ్యాసములు. హరిభక్తురాలి వైభవము. జంఘాల శాస్త్రి ఇట్లు పలికెను: నాయనులారా, మన సాక్షి సభారంగమున ఒక్క హరిదాసుడు నేడు ఉపన్యసించును. అదిగో ఆ హరిభక్తుడు ఇటకు వేంచేయుచున్నాడు. లేచి వారికి స్వాగతమీయవలేను. అందరూ అట్లు చేయుదురు. స్వామి, ఇట్లు దయచేయుడు. భాగవతోత్తమ, మిమ్ము గూర్చి ఇదివరకే సభాసదులతో విన్నవించుకొంటిని. ఇక మీరు ఉపన్యాసం ఆరంభింపవచ్చును. హరిదాసుని ఉపన్యాసము. మేషార్ద్ర సంభవం విష్ణోర్దర్శన స్థాపనోత్సుకం తుండీరమండలే శేషమూర్తిం రామానుజం భజే. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్భూతపురీశ కేశవ నివేశీ భూతహృత్పద్మ నిష్కామావేశ పరాశరాదిక మునీశ శ్రేష్ఠ వాగ్వంశ నిశ్చీమ ప్రాభవరంగరాజపదస్థేమ ప్రకాశాయతీశ మాణిక్యమయ త్రిదండకర దేశ కేశవార్యాత్మజ. శ్రీమతే రామానుజాయ నమః. దేవరవారల తిరువడిగళ్ల దర్శనము అడియానికి లభించుటచే ఈ దాసుడు, ఈ దీనుడు ధన్యాత్ముడు, మహాధన్యాత్ముడు. దేవరవారల సన్నిధానమునందు దేనిని గూర్చి అయినా ఉపన్యసింపవలసినదని ఈ మందబుద్ధికి ఆజ్ఞ ఎగుటచేత దేవరల యాజ్ఞయే మహాప్రసాదమని సాక్షి సంఘరంగమందు అడియేను భయభక్తి వినమ్రుడై నిలువబడి ఉన్నాడు. ఉపన్యాసములకు విషయములు ప్రపంచమున రెండేయున్నవే, మూడవది లేనేలేదు. ఎంతసేపు చెప్పినను, ఎన్ని ఉపన్యాసములు చెప్పినను, ఎవ్వరు చెప్పినను, ఏ దేశమును చెప్పినను తత్తును గూర్చి చెప్పవలేను, తదీయులను గూర్చి చెప్పవలేను. అంతకన్నా విషయము మరి ఏమున్నది? తత్ అనగా పరమపరనాథుడైన పద్మదళాయతాక్షుడు, తదీయులనగా ఆ మహామహుని పాదపద్మములను భక్తితో సేవించువారు. హరిభక్తులారా, నేటి దినము ఒక హరిభక్తురాలి వైభవమును గూర్చి ఉపన్యసించి జిహ్వను చిత్తమును పవిత్రము చేసుకొందును. దేవరవారందరూ శ్రద్ధాళువులై ఆకర్ణింపవలేను. భక్తవర్యులారా, యతిరాజశేఖరులకు రామానుజాచార్యుల వారు శ్రీమతే రామానుజాయ నమః. అదిగో అదిగో ఇద్దరు శిష్యులతో నష్టసహస్రనామ గ్రామమునకు వెలుపలనున్న ఉద్యానవనమున పున్నాగవృక్షఛాయను వేంచేసియున్నారు. ఆహా పున్నాగవృక్షమా, నీ జన్మము ఎంత ధన్యమైనది! పూర్వయుగమునందు బాలగోపాలకృష్ణ పరబ్రహ్మము నిన్నాశ్రయించియే కదా భక్తమణులను తరింపజేసినది. జగచ్చేతన తారణార్థము అవతరించిన శ్రీమల్లక్ష్మణయోగివర్యులు కూడా నిన్నే ఆశ్రయించియున్నారే. పురుషుడై పుట్టుట కంటే పొన్న చెట్టై పుట్టుటే పురుషార్థమేమో. అదిగో రామానుజాచార్యుల వారి ఇద్దరు శిష్యులు కూడా శ్రీముఖములతోనూ మంత్రాక్షతలతోనూ గ్రామములోనికి వేంచేయుచున్నారు. వారు యజ్ఞేశుడను సంపన్న వైశ్యుని ఇంటికి పోయి ఆ గృహమేధికి జగద్గురుని శ్రీముఖమును చూపి మంత్రాక్షతలు అతని తలయందుంచి విశిష్టాద్వైత స్థాపనాచార్యవర్యులను త్రిదండి శేఖరులునగు శ్రీమద్ రామానుజుల వారు శిష్య సంచారార్థమై బయలుదేరి ఈ గ్రామ బహిఃపురోద్యానమున వేంచేసియున్నారు. మీరు వారి శిష్యకోటిలో చేరినవారగుటచే యతిరాజారాధన మొనర్చి కృతార్థులు కావలయునని విన్నవించుచున్నామని అతనితో పలికిరి. శ్రీరామానుజుల వారంపిన శ్రీముఖము శనగల బేరపు చీటియో పెసల బేరపు చీటియో అగునెడల ఆ శ్రీమంతుడు శ్రద్ధతో పరిశీలించేయుండును. ఉడయవరుల శ్రీముఖములో వడ్డీ షరతున్నదా, వడ్డీకి వడ్డీ షరతున్నదా, భూమి తనఖా షరతున్నదా, ఏమున్నదని దానిని ఆ సంపన్నుడు దీక్షతో చూడవలేను. ఏమున్నదని సందేహమేలా, మహాత్ముని మంగళాశాసనమున్నది కదా. మహాత్ములకెక్కడికి, మంగళాశాసనములకెక్కడికి? మాటలకేమి కొదవ, ఆశీర్వాదముతో ఆయుష్యములా, తథాస్తులతో ధనాగమములా? ఎక్కడి మాటలు! వేదరుక్కులకు దిక్కు లేకుండానున్నది. ప్రాచీన మంత్రముల పలుకుబడి కనబడుకున్నప్పుడు ఇప్పటి మతగురువుల మంగళాశాసనములక? అక్షతలతో ఐశ్వర్యములు వచ్చు మాట యున్నయడల కొణిదెడు బియ్యపు గింజలతో కుబేరులు కావలసినది కాదా? మాటల దారివేరు, మూటల దారివేరు. ఏదో గతానుగతిక న్యాయం చేత లోకమర్యాద కొరకు తప్తచక్రధారణ కాలమందు తోచినదేదో గురువునకు ముట్ట చెప్పనే చెప్పినాను. మూడు నాళ్లకు అదే పనియే, ఏదో ఒకసారి అయిపోయినది. అంతేకాని ఇది ఏమి మాసికమా, తిర్వధ్యయనమా, జయంతియా, తిరునక్షత్రమా?
రాహుకాలములాగున ప్రతిదినము వచ్చుచుండిని ఎడల శిష్యులకు వేరే సన్యాసం అక్కర్లేదు, సొగసుగనేయున్నది, సాగుచుండుటచే సరి అని అతడు మనస్సులో ఏమేమి యూహించుకొనినో గాని ఆ గురు శిష్యులతో నేమియూ పలుకక మొగము చిట్లించుకుని లోనికి పోయెను. ఇట్లు ఉపేక్షింపబడిన శిష్యులు తమ గురుపాదముల యొద్దకేగి ఎంతయూ వినయ విభ్రాజితులై విన్నవించుకునిరి. మహాత్ముడు మందహాసమొనర్చి నారాయణనామస్మరణ మొనర్చుచూ లేచి కరాగ్రగత త్రిదండ కమండలుడై కాషాయాంచలాచ్ఛాదిత మస్తకమండలుడై శిష్యులు కోశరాజములను తిర్వారాధనపు పెట్టెను వహించి వెంట జనుతేర ఆ గ్రామమందు ఎవ్వరింటికో గాని పోవుచున్నారు. ఆ అదృష్టశాలి ఎవడో, ఆ పుణ్యరాశి ఎవడో, ఆ లౌకిక తపోనిధి ఎవడో పాదములపై పడి భిక్షావందన మొనర్చి నా గృహమును పవిత్రమును చేయుమని, నా జన్మమును కృతార్థమును చేయుమని, నా చిత్తమును శేషగుణ సంపన్నముగా చేయుమని, నా యాత్మను తరింపజేయుమని మనఃపూర్వకముగా ప్రార్థించిన గాని యథార్థ భక్తితో నాశ్రయించిన గాని బయలుదేరరాని యతిరాజశేఖరులు అప్రార్థనపూర్వకముగా, అనాయాసముగా, అనుగ్రహపూర్వకముగా తన ఎంత దానే ఏ మహాపురుషుని ఇంటికో పాదచారి అయి వేయించేయుచున్నారే. ఆహాహా! అదిగో మొండిగోడలే గాని పైన మధురైనా లేని, కప్పన్న పేరే గాని పైన 10 చేతులు తాటియాకులైనా లేని, ద్వారమన్న పేరే గాని లోన గొండ్లెమైనా లేని ఆ కుటీరము యొద్ద ఆహాహా! భాగవతోత్తములారా చూచుచుంటిరా, అఖిల దారిద్ర్య లక్షణోపేతమైన ఆ కుటీరమునొద్ద మాణిక్యమయ త్రిదండధారియు యతి సార్వభౌముడు అగు మహాత్ముడు నిలవబడినాడే. ద్వారమునకు ఈ వైపుననున్న పెరియ తిరువడి, ఆ వైపుననున్న చిరియ తిరువడి, ఆ వైపుననున్న శంఖము, ఆ వైపుననున్న చక్రమును, వాని నడుమను చిత్రింపబడిన శ్రీరంగనాథుని శ్రీపాదములను, వాని నడుమనున్న శ్రీచూర్ణ రేఖను ఆ మహాత్ముడు అవలోకించి యవనత శిరస్కుడై ఆనందబాష్పములు అంభోజ సన్నిభములగు అక్షుల నుండి విడుచుచున్నాడే. ఒక్క నిమేష కాలము అట్లు నిలవబడి వరదాచారి అని పిలువమని ఒక శిష్యునకు ఆజ్ఞాపించిరి. ఆహా! రామానుజ శిష్యుడగు వరదాచార్యుల వారి తిరుమాళిగ యదే. వరదాచార్యవర్యా అని ఆ శిష్యుడు ఆచార్యాజ్ఞను అనుసరించి పిలువగా, ఆహాహా! వారెవరు? ఆ గుమ్మమునద్దకు లోపలి నుండి అట్టే వచ్చి అట్టే లజ్జాసాధ్వసాక్రాంతయై తలుపులు వైచుకొని లోనికి అట్టె పోయినవారెవరు? ఆమెయే తిరుప్పత్తి కొల్లెనాచ్చియారు, వరదాచార్యుని ధర్మపత్ని మహాసాధ్వీమణి. పూర్వజన్మ మహాపుణ్యమును గాని లభింపని యతిరాజశేఖర దర్శనము ఆమెకు అయాచితముగా ఇట్లు లభింపగా గురువరేణ్యునికి ఎదుట నిలువబడి ప్రదక్షిణమాచరించి నమస్కరించి యర్ఘ్యపాద్యములిచ్చి యాదరించి లోనికి తీసుకుని రావలసినదా, దభాలును తలుపులు మూసి గోడచోటునకు పోయి దాగవలసినదా? ఆ పతివ్రతా శిరోమణి ఇంత భాగవతాపచారం అనర్చినదేమి చెప్పుమా? ఆ సాధ్వీరత్నము గురుదేవుని ఎదుట నేల నిలువబడలేకపోయినో చెప్పనా? చెప్పిన ఎడల మీ మనసులకు ఇబ్బందిగా నుండునేమో. నాయనలారా చెప్పనా? ఆమెకు కట్టుకొనుటకు ఒడలు నిండిన గుడ్డయే లేదు, మొలకు చుట్టుకొందమన్న హరిహరి పైటకు లేదు, పైట వేసికొందమన్న రామరామ మొలకు లేదు. నా నోరు చచ్చిపోవగా ఈ మాటలాడితిని, ఇంతకన్నా ఏమి చెప్పగలను? 2 మూళ్ల గుడ్డతో ఆ అరుంధతీదేవి కాంతునితో కాపురం చేయుచున్నది. నాయనలారా, ఏ పుట్టగోచి పెట్టుకున్ననైనా పురుషునకు దినములు దొరలిపోవును, కాని అయ్యయ్యో ఆడుదానికి అట్టు జరుగుట సాధ్యమా? ఇట్టి మహారిక్తుల ఇంటి ముందా యా శేషాంశ సంభవుడు అవతరించినాడు. తలుపు అట్టే వైచుకుని లోనికా ఇల్లాలి ఏలపోయెను గురువరేణ్యుడు గ్రహించి కంటి కొలుకులు కాసంత యరుణములు కాగా నార్ద్రములు కాగా తన తిరుమేనిపై కప్పుకొనిన కాషాయాంబరమును తీసి మధురులేని గోడపై నుండి ఇంటిలోనికి విసిరివైచెను. ఆహాహా! యతిరాజవర్య, లోకోద్ధరణార్థము అవతరించిన నీ పవిత్రమైన యొడలి స్పర్శమున మహాపవిత్రమైన కాషాయ సాటిని, జగమంతయు నాక్రమింపగల దయారసముగల నీ హృదయ ప్రవేశమునందు ఆచ్ఛాదన భాగ్యము అవతరించిన కాషాయ సాటిని, అన్ని దివ్యదేశములందు అర్చా విగ్రహముగా ఇప్పుడు ఆరాధింపబడుచున్న నీ దివ్యమంగళమూర్తిపై ప్రకాశించిన కాషాయ సాటిని, ప్రణవ జపావసరమున నీ తిరుముఖమండలముపై రవంత వ్రాలియుండుటచే తన్ముఖోద్ధికాలంకార దివ్య సౌరభ సంవాసితాంచలయైన కాషాయ సాటిని, రామానుజమునీంద్ర, అత్యంత రిక్తురాలగు అబలా శిరోమణి మాన సంరక్షణార్థమై వినియోగించితివా, శబాస్. లోకోత్తర తపస్సంపన్న భాగ్యవతులగు ఆ గ్రామమందలి కాంతలు, ఆమె అసాధారణ యోగ్యతను ఆకర్ణించిన సన్నిహిత గ్రామకాంతలు ఎందరో ఎన్ని పర్యాయములో ఆమెకు పీతాంబరములు
స్వర్ణచేలములు కానుకగా పంపియుండినను వలదు వలదని వాటినన్నిటినీ వినయపూర్వకముగా తిరుగా వారికి పంపివైచిన స్వార్థపరిత్యాగిని సాధ్వీ శిరోమణి సన్యాసి ఇచ్చిన శాటిని సంతోషపూర్వకముగా గ్రహించినదా? అదిగో అదిగో పండుటాకులలో కప్పబడిన పుష్పము వలె శాటీ సంవృతయ్యున్న సాధ్వీమణి అదిగో. తలుపులు తీసుకుని పైకి వచ్చి పరివ్రాజకోత్తమునకు ప్రదక్షిణము ఆచరించుచున్నదే. ఆహా! భాగవత తేజమునకు పతివ్రతా తేజము ప్రదక్షిణమనర్చుచున్నదే. అతడు రామానుజులని అప్పటికి ఆమెకు తెలియదు. వరదాచారి ఏడని ఆయన ప్రశ్నింపగా భర్త వలన ఇది వరకు రామానుజయాత్రను గూర్చి వినియుండుటచేత ఆయన రామానుజులని గ్రహించి మహాత్మా ఉంచవృత్తికై వెడలినారు. వారి బదులుగా నేను భిక్షావందనము అర్పించుచున్నాను. దయయుంచి నా యాతిథ్యమును గైకొని మా కుటీరమును పావనమనర్ప వేడుచున్నాను అని వినయపూర్వకముగా విన్నవించుకొనెను. రామానుజులు శిష్య సమేతులై లోనికి దయచేసిరి. అంతనామె చప్పున చూరి తాటియాకొకటి లాగి శుద్ధోదకముల కడిగి శాటి చెరగుచే తుడిచి యా యతిపతి యాసీనుడగుటకు ఆస్తరణముగా అమర్చెను. నారాయణ స్మరణమొనర్చుచు మునిపుంగవుడు దానిపై సుఖాసీనుడయ్యెను. ఆహా! యతిచక్రవర్తి పతివ్రతా తిలకమిచ్చిన పాత తాటాకుపై నుపవసించినంత యుత్సాహముతో మహారాజార్పిత మణిమయాసనములపై నుపవసించి ఉండవు కదా. మానినీ తిలకమా, నీ మహాత్మ్యము ఏమనవచ్చును? అనేక ధరాకాంత కిరీట మణిఘృణీరంజిత పాదపీఠుడగు పరివ్రాజకోత్తముని ప్రాత తాటాకుపై అధివసింపజేసితివే. అమ్మా అమ్మా, నీవు యతిరాజసేవచే తరింతువో లేదో గాని నిన్ను స్మరించినంత మాత్రమున మేము తరింతుమన మాట నిశ్చయము. నాయనలారా, మనకామె తల్లి వంటిది కావున ఆమె వంక చూచిన తప్పులేదు. అదిగో చూడుడు, కాషాయాంబరచ్ఛాదితి అయిన ఆమె ఎట్లు వెలిగిపోవుచున్నదో. మొదలే స్త్రీతేజము, దానిపై పాతివ్రత్యాగ్ని జ్వాలాతేజము, మరి దానిపై సర్వసంగ పరిత్యాగ సంయుక్త ప్రపంచాతీత సన్యాసినీ తేజము, ప్రసన్నమై అప్రేక్ష్యమై చల్లనై యుష్ణమై పరశాంతమై భయంకరమై ప్రకాశించుచున్న ఆ తేజము అవర్ణ్యము కదా, అప్రతిహతము కదా, అనుపమానము కదా, అలౌకికము కదా. నాయనలారా, రామానుజుల వారు ఆమెతో ఏమో ఆనతిచ్చుచున్నారు వినుడు. అమ్మా వరదాచార్య సహధర్మచారిణి, నీ ఆతిథ్యమునకు మిగుల సంతసించితిని. సర్వజన సమాదరణీయమైన సద్గుణ సమాజము నీయందున్నది. శ్రీరంగదేవ నివేదనమునకై ఈ దినమున తళిహ నీవే యొనర్పుము. ఇక గృహకృత్యములను నిర్వహించుకొనుము అని రామానుజుల వారు ఆ యమ్మతో సెలవీయగా మహాభాగ్యమని ఆమె వంట ఇంటిలోనికి పోయెను. వంట ఇంటిలో ఏమున్నది? పొయ్యి ఉన్నది, దానిలో రవంత బూడిది ఉన్నది, అంతే. అంతకంటే ఏమీయూ లేదు. ఒక్క అరగిద్దెడు నూకలు లేవు, ఒక ఉప్పుకలు లేదు, ఒక చింతపండు ఉట్టి లేదు. శ్రీరామరక్ష శ్రీరామరక్ష. ఆహా పరాత్పరుడా, ఆ దంపతులను ఎంత దారిద్ర్యం అనుభవింపజేయుచున్నావు తండ్రి! ఎందుకొరకు ఎందుకొరకు? పాదభక్తులను బాధించుటకైనా కంకణము కట్టుకొంటివి. దయలేదా, దాక్షిణ్యము లేదా? ఇది నీ విలాసమా, వారి ప్రారబ్ధమా కాక మా మతిలేని ఏడుపా? పై రెంటి మాట నాకంత తెలియదు గాని ఈ చివరిది సిద్ధాంతము. వారు దరిద్రతార్తిని ఎరుగనే ఎరుగరు. సంతుష్ట చేతస్కులై సంతత సౌఖ్య సంయుక్తులై వారు సంసారమును జరుపుకొనుచున్నారు. కడుపు నిండిన సంతుష్టియే ఆమెకు లేకుండునెడలా గజమున్నర కట్టుపేలికతో ఆ కాంత కాపురము చేయగలదా? ఊరదిరిగి సేరు బియ్యము చేకూర్చుకుని ఇంటికి వచ్చిన భర్తను మరి ఒక పావుసేరు బియ్యము తెచ్చుటకు కాళులు పీక్కొని పోయినా అని ఇల్లాలు ఈసడించును. సరిగంచు జగ్గయ్యపేట చీరగల జవరాలు జపాను సిల్కు వస్త్రము లేకపోయేనే అని మగనికి వెన్నిచ్చి మంచపు పట్టెను కౌగులించుకొని పండుకొనును. తారహారములోనికి తాండ్రబెత్తంత పచ్చయ్యనా తెచ్చితివే, అరచేయంత గాత్రపతి తేవలేనని ఎరుగవేమి అని పాదుషా చెవి పట్టుకుని భార్య టొకాయించును. ముష్టివాడు మోరపాకలో ముష్టి ఏడుపు ఏడ్చుచున్నాడు, సామాన్యుడు ఇంటిలో ఇంటర్మీడియట్ ఏడుపు ఏడ్చుచున్నాడు, పాదుషా పై అంతరుపై ఫస్ట్ క్లాసు ఏడుపు ఏడ్చుచున్నాడు. తుడుము మొదలుకొని దేవతార్చన వరకు అందరూ ఏడ్చుచునే ఉన్నారు. ఎవని మట్టునకు వాడు గంభీరముగా క్రమ్ముదలగా ఒకడేడ్చినట్లు రెండవ వానికి తెలియనీయకుండా మర్యాదగా మానుషముగా ఏడ్చుచున్నాడు. నోరు తెరచి పైకి బారున నేడ్చినీడల బాధ తీరియే పోవునేమో. అట్లు కాక నోరు మూసుకుని కుమిలి కుమిలి కురుళ్ళి కురుళ్ళి ఏడ్చుట చేతనే మరింత పుట్టి మునుగుచున్నది. సౌఖ్యము లేదు నాయన్లారా, సంసారములో సౌఖ్యము లేదు.
సౌఖ్యమన్నది చల్దిగంజి మూకుటిలోనూ లేదు, స్వర్ణ క్షీరపాత్రములోనూ లేదు, సంతుష్టిలోనున్నది. అట్టి సంతుష్టిని నిరంతరమూ గల వరదాచార్య ధర్మపత్నికి ఆమె భర్తకు సౌఖ్యమునకు ఎప్పటికేమయో కొదవలేదు. మధ్యాహ్నమగుసరికి మగడు ఉంచవృత్తిచే సోలెడు బియ్యమును తెచ్చును. ఆ నూకలు పొంగబెట్టుకుని తదన్నము తద్రసముగా వారొక్కపూటనే భుజింతురు. మరునాటికి ఒక్క బియ్యపు గింజైనా నిలువయుండదు. సరే, ఇది వరకు దినములు ఎటులో గడిచిపోయిన గాని ఆ ఇల్లాలికి ఈ దినము ఎట్లు గడుచునో? రామానుజుల వారు శిష్యులిద్దరితో ఇంటికి వేంచేసిరే. శ్రీరంగ నివేదనమునకు చిత్రాన్న దధ్యోపన క్షీరాన్నాది పక్వాన్నములు కావలయునే, అవి ఎట్లు వచ్చును? అంతవరకెందులకు అత్యసరు మెదుకులైన వచ్చు ఆధారమేది? స్వాములవారు తిరువారాధనము ఆరంభించినారు. భర్త వచ్చు వరకు పచనాది క్రియలాగునా? ఆగక జరుగు ఉపాయమేమున్నది? భర్త వచ్చుననియే అనుకొందము. సోలెడు నూకలతో 5గురికి సాపాటెట్లు? చుట్టుపట్లనున్న అమ్మలు ఎవరైనా బదులియ్యరా? తీర్పలేని దానికి ఒక్క గింజైనా దొరుకునా? బియ్యము దొరకుననియే అనుకొందము. తండులములలోనికి ఎన్ని వస్తువులున్నగాని యతీశ్వర భిక్షయగును. ఈ వస్తువులన్నీయూ చేబదులు ఎచ్చట దొరుకును? వట్టి కల్ల, పోనీ బదులెందుకు ఒక్క ఇత్తడి చెంబును విక్రయింపరాదా? ఏ బాధయూ లేదే. ఇత్తడి చెంబే ఎంత మాట! అది ఉండినవాడు ఎంతవాడు? అదిగో ఆ దాకతో వండుకొనుచున్నారు, ఆ కడముంతతో నీరు తాగుచున్నారు. హరిహరి! పోని మెడలో మంగళసూత్రం అమ్మి యతి సంతుష్టి అనర్పకూడదా? రామరామ! బొందున్న పసపు కొమ్మ తప్ప మరి ఏదియూ లేదే. ఇట్టి స్థితిలో ఆ పడతి సన్యాసి సమారాధనము ఎట్లాచరింపగలదో? రంగరంగరంగా! ఆ ఇంటికి ఎట్టి ఇక్కట్లు తెచ్చిపెట్టితివయ్యా, ఎట్టి సంధి తెచ్చిపెట్టితివయ్యా. ఇక నేమి కావలసినది? ఏమి చేయుటకును తోపక ఆ ఇల్లాలు పొయ్యి యొద్ద కూర్చుండి కడుపు తరుక్కొని పోవగా ఎట్లేడ్చుచున్నదో. సామాన్యుడగు నతిథియే విష్ణువని చెప్పినప్పుడు సన్యాసియగు నతిథి ఎంతవాడో చెప్పవలయునా? అందులో జగద్గురుడగు నతిథి ఆధిక్యము ఎన్నుట ఎవరితరము? ధనములేనంత మాత్రమున అట్టివానికి ఆతిథ్యమియ్యక నిరాకరింపవచ్చునా? నిరాకరింపక చేయవలసినదేమున్నది? అయ్యయ్యో, ఆ రమణీ శిరోమణి రంగరంగా అని కుర్రరివలే విలపించుచున్నదే. రంగరంగా ఎక్కడ నుంటివయ్యా? అయ్యయ్యో, ఈ గూటిలో ఒక వరహ దొరకరాదా? ఆ గుంటలో ₹1 దొరకరాదా? అని మతిలేని దానివలే గూళ్లలో నెమకుచున్నదే, గుంటలు త్రవ్వుచున్నదే. కాని అది ఏమి? ఆమె మొగము తీక్షణముగా కనబడుచున్నదేమి? చిత్తజల్లువలే ఆ ఎండలో వర్షము కురియుచున్నదేమి? హా హా! ఆమె భయంకర స్వరూపిణిగా ఉన్నది ఎందువలనో ఏమి చెప్పుమా? ప్రాణత్యాగమనర్చుకున్నా అట్లు చేసిన ఎడల యతిభిక్ష ఎలాగునా? ఒక పాపముతో మరి ఒక పాపము కూడనా? కన్నుల నుండి జారుచున్న బాష్పములను శాటి చెరగుచే తుడుచుకొని 2 చేతుల పైకెత్తి మింటివంక చూచి, రంగరంగా, తుచ్చమైన ఈ దేహమును ఏ ధనవంతునికైనా విక్రయించుకుని సన్యాసి సంతర్పణము అనర్చెదను. ఈ దినముతో నా సాధ్వీత్వము సరి, రంగరంగా కటాక్షింపుము అని పలుకుచున్నదే. అయ్యయ్యో, ఇవి ఆమె అనిన మాటలేనా? రామరామ! సాధ్వీ తిలకము ఎంత సాహసమునకు ఒడిగట్టినదో. అయ్యయ్యో, పరివ్రాజక సమారాధనము ఆచరింప నిశ్చయించుకున్నదా? అయ్యయ్యో, అప్పుడే ఇంటి నుండి బయలుదేరినదే. ఆహా ఆహాహా! ఇప్పుడైనా ఆమె కాడులకు దారిలో ₹4 మూట తగులరాదా? మూటయూ వలదు, ముల్లయూ వలదు. ఆమె మృదులారుణ చరణములకు ఏదైనా కరకురాయి తగులుటచే ఆమె ప్రయాణం ఆగిపోరాదా? రంగరంగరంగా, నీవామెకు ప్రసాదించిన మహాదారిద్ర్యము వలననే కదా ఆ నారీ శిరోమణి ఇట్టి ఘోరకృత్యము ఒనర్ప నిశ్చయించుకున్నది. నీవేనా ఆమెను ఆపజాలవా? ఇది పాపమే యగునెడల నీ పాపమునకు బాధ్యుడవు నీవగుదువు. జాగ్రత్త! రంగరంగరంగా, రక్షింపవా! రాయ్యైనా అడ్డుపడదే, రంగడైనా అడ్డుపడడే. అయ్యయ్యో, వీధి వెంట పోవుచున్నదే. ఫాంటెన్ అను స్త్రీ తాను కన్న పిల్లను సంరక్షించుకొనుటకు ఆధారలేశమైన లేక తెగబారడైన తన తల వెంట్రుకలను సవరములు కట్టువానికి అమ్ముకొని వచ్చిన సొమ్ముతో పిల్లను పెంచుకొన్నని విక్టర్ హ్యూగో అను మహాకవి మహావిశేషాంశముగా లెస్ మిజరబుల్స్ అను గ్రంథరాజమున చెప్పినాడు. వరదరాజ ధర్మపత్ని చరిత్రము ముందు ఆమె చరిత్రమెంత? వెంట్రుకలు కత్తిరింపించుకున్న విశేషమేమి? సంవత్సరం తిరుక్కుండా సందెడి వెంట్రుకలు తిరిగి వచ్చును.
ఆహా, పోయిన పాతివ్రత్యము అట్లు తిరగవచ్చునా? చచ్చినవాడు తిరుగ జన్మింపవచ్చును గాని మాసిపోయిన మగనాలితనము మరలవచ్చునా? అదిగాక నోరులేని పిల్ల కొరకు తల్లి పడిన పాటులకును శిష్యురాలు గురువుగారి కొరకు పడిన పాటులకు ఎంత వ్యత్యాసమున్నది! ఓ ప్రపంచమంత వ్యత్యాసమున్నది. కన్న కొడుకు కొరకు గాడిద కాళ్లు వసుదేవుడు పట్టుకొన్నాడని చెప్పుదురు. పైవాని కొడుకు కొరకు గాడిద కాళ్లు అతడు పట్టుకొని ఎడల అప్పుడు వసుదేవుని బలి అనదగినది కాదా? ఏ కష్టముల నొంది అయినా ఎవరి పిల్లలను వారు పోషించుకొనుటలో విశేషమేమున్నది? దిక్కును దెసయును కలుగొని పెక్కుర బిడ్డలను పెంచు ప్రేమాంబునిధి అని ఎవనిని గూర్చి పలుకుదగునో ఆ మనుజమార్తాండుడే మహనీయుడు కాదా? ఆహాహా, కాంతాశిరోమణి, నీ వంటి పతివ్రత యార్యావర్తమును గాని మరి ఎక్కడ నుండగలదు? ఆహా, ఆర్యావర్త దేశమా, నీ పూర్వనాగరికత ఎంతయు బుగ్గి అయిపోయినను, నీ ఘనత ఎంతయు గడ్డలైనను, నీ మయూర సింహాసనాది సంపత్తి ఎంతయు అంతరించినను, నీ మత సంప్రదాయ సామగ్రి ఎంతయు మాసిపోయినను, నీ స్వాతంత్ర్యమంతయు చట్టబండలైనను, నీ పురుషులందు అనేకులు దేశభక్తి రహితులై దేశభాషాజ్ఞాన శూన్యులై బలహీనులై ప్రజ్ఞాభావులై ప్రాచీనాచార దూరులై స్వార్థశీలురై సంసారసుఖ లంపటులై ఏటికొకరు కూటికొకరు లాగికొని కుమ్ములాడుకొనుచు బహుధా విభిన్నులై పాడైపోయినను, నీకు ప్రపంచమున ఇట్టి దురవస్థలలోనైనా ఇంతమాత్రపు ఘనతయైనను మిగిలియుండుటకు నీ స్త్రీల పాతివ్రత్యమే కారణము సుమా. ఆహా, వరదరాజ ధర్మపత్ని, ఆ గుమ్మం ఎక్కుచుంటివా? హరిహరి, ఆడుది స్వయముగా పోయి మగవాని నడుగకూడదని అయినా ఎరుగలేవమ్మా. ఎంత ముద్దరాలవమ్మా, ఎంత నిష్కపటివమ్మా. అదిగో అదిగో ఆ వైశ్యుని యొద్ద నిలబడినది. ఏమనునో ఆహాహా, భూకంపం మొదవుచున్నదే, మన మనసులో కలిగిన వడకేనా? ఓ వైశ్యవర్య, నీ యొద్దకు ఒక్క పనికై వచ్చితినని ఆమె పలికెను. అతడు తలయైనా ఎత్తక ఆ మాటలను వినిపించుకొనక ఏవో లెక్కలు చూచుకొనుచుండుటచే ఒక్క నిమిషము ఈ ఇల్లాలు ఆగిపోవలసి వచ్చినది. అయ్యయ్యో, అభిప్రాయ సూచకముగా నర్మగర్భముగా ధ్వని ప్రధానముగా పలుకకుండా పగులగొట్టినట్లే చెప్పును కాబోలు. హరిహరి, ఏమైనా ఎరుగున వట్టి గోల. ఏ మాయయూ ఎరుగదే, ఏ కల్మషమూ నెరుగదే, శుద్ధ సత్యస్వరూపిణి, శుద్ధ తేజస్వరూపిణి. మంచుగడ్డకైనా మచ్చయున్నది గాని ఆమె మనసున మచ్చలేదే, చిన్ని పూదేనయందైనా చేదున్నది గాని ఆమె హృదయరసమున చేదులేదే, సూర్యకిరణమునకైనా సూటి తక్కువతనమున్నది గాని ఆమె వర్తనమున వంకలేదే, ఆకాశమునకైనా మరుగున్నది కాని ఆమె అంతరంగమున మరుగులేదే. ఆహాహా, అట్టి కాంతకు ఎట్టి ప్రారబ్ధం సంభవించినదో! హరిహరి, కాని ఆమె ఇప్పుడేదో మాట్లాడబోవనున్నది. నాయనలారా వినుడు. వైశ్యరాజా, జగద్గురువర్యుడగు శ్రీమన్ లక్ష్మణయోగి పుంగవులు మా కుటీరమును పావనమునర్పగా దయచేసినారు. వారి సత్కార సమారాధనాదులకు నా యొద్ద ఒక్క గవ్వయైనా లేదు. నా దరిద్రస్థితిని బట్టి నాకు రుణమిచ్చువారెవ్వరూ లేరు. నీవు మొగము చిట్లించుకొనక్కర్లేదు. నిన్ను రుణమడుగుటకు వచ్చినదానను కాను. తాకట్టిచ్చుటకు నాకీ తనువు తక్క తదితరమేదియూ లేదు. ఈ రాత్రి దీనిని నీకు భోగార్థము అద్దెకియ్య నిశ్చయించుకొంటిని. యతి సమారాధనమునకు నాకు కావలయు సామగ్రినంతయు నీవియ్యగలవా అని ఆమె అతనిని అడిగాను. ఇదివరకు చిట్లించుకొన్న మొగము ఇప్పుడు వికసించినది. ఇదివరకు వ్యతిరేకపు చూపులు చూచినవాడు ఇప్పుడు బాబాకరపు చూపులు చూచున్నాడు. గూనవలే ఇదివరకు కూలబడి ఉండినవాడిప్పుడు గువ్వపెట్టవలే కులుకుచూ నెగురబోవుచున్నాడు. ఇదివరకు వెన్నుమీది తామర గోకికొన్నవాడిప్పుడు మూతి మీసాలను వంపుచున్నాడు. ఇదివరకు నల్లగా నిర్భేద్యముగా నిస్తేజస్కముగా ఉన్నవానికిప్పుడు నలుపు రవంత జారినట్లు రవంత తళుకు కళుకు కూడా కలిగినట్లు అగపడుచున్నదే. ఆహాహా, శృంగారరస దేవతా మహిమము! అందులో అంతరంగమునకెక్కదగిన యాడుది తనంత తాను వచ్చి అడిగినప్పుడు ఇక చెప్పవలసినదేమున్నది? దిష్టిబొమ్మకు తేజఃప్రాణములు వచ్చునే, పందికి ప్రతిభా పౌరుషములు ఉదయించునే, గాడిదకు గానముద్భవించునే. కాని ఆ వైశ్యరాజేమనుచున్నాడో విందురా. రాత్రియా? అబ్బా, అంతవరకా వెర్రిమొగమా? వ్యవహారములకల్లా అదనే ప్రధానము. అది రవంతయు దాటిపోనిచ్చిన ఎడల ఎక్కడ సరకు అక్కడే అని ఇంకా అతడేమో చెప్పబోవుచుండగా, నేను మరి ఒకనిని యాచింతును అని ఆమె తొందరతో పలికెను. అయ్యో, ఒకటే తొందర. కొట్టు దగ్గరకు వచ్చినదేది, మొగము తిన్నగా చూపినదేది, అన్ని సరుకులు కూడా ఎంత ప్రియముగానున్నవనుకున్నావు? సొమ్మ మరి ఒకటియా? చూడు, సరే, నాకిష్టమే గాని
ఎందరకు సరుకులు పంపవలేను అని అతడడుగా నార్గురుకని చెప్పి తటాలున పోయెను. సామగ్రులనియూ వచ్చినవి. వంట అయినది, రంగనాథ నివేదనమైనది, శిష్యులతో కూడా స్వాములవారి భోజనమైనది. ఆమె భర్త రాకకై ఎదురుచూస్తున్నది. ఇద్దరకు సరిపోయిన సోలెడు నూకలను మూటగట్టుకుని వరదాచార్యులు లోపలికి వచ్చి గురుత్తమునకు సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి చేతులు జోడించుకొని నిలువబడిన. వరదాచార్య, నీ భార్య మాకు పంచభక్ష పరమాన్నములతో విందొనర్చినది, నీకు ప్రొద్దుపోయినది. త్వరగా శ్రీపాదతీర్థమును తీసుకుని భుజింపుము అని స్వాములవారు పలికిరి. ఎట్లు జరిగినో ఏమో అనుకుని మహాభాగ్యమని అతడు లోనికి పోయెను. భార్య భర్తకు నమస్కరించి చేపట్టుకుని పంచపాళీలోనికి తీసుకుని పోయి, ప్రాణకాంత, యతిరాజశేఖర సంతర్పణమునకు ఈ సామగ్రి ఎంతయో ఎట్లు వచ్చినదో ఎరుగుదురా అని భర్తనడిగెను. ఆ ప్రశ్నయే నేనడుగదలచితినని భర్త బదులు చెప్పెను. స్వాములవారు మన కుటీరమునకు తమంత తాము విచ్చేసిరి. వారు నాకిచ్చిన శాటి ఇదిగో. వారికి భిక్షనిచ్చుటకు మన వద్ద ఏమీయూ లేక పడమటి వీధినున్న వైశ్యరాజు ఇంటికి పోయి ఈ రాత్రి నా శరీరము అతని భోగార్థమై అర్పింతునని వాగ్దానమొనర్చి సామగ్రిని తెప్పించి యతిపూజనొనర్చితినని ఆమె చెప్పుచుండగా, ధన్యోస్మి ధన్యోస్మి కాంతాశిరోమణి కులపావని, నీవట్లు చేసి నీవు కృతార్థురాలవైతివి, నన్ను కృతార్థుని చేసితివి అని ఆమె రెండు చేతులు పట్టుకుని, పవిత్ర చరిత్ర, ఇవి చేతులు కావు కాళులు అని చెప్పి కాసంత ఘర్మముచే కంపముచే క్రాలుచున్న ఆమె కరములను బాష్పజలపూరితములకు తన కన్నులకు పదే పదే యద్దుకొని, రంగరంగరంగ, నా ఇల్లాలి మూలమును నా జన్మము కూడా తరింపజేసితివి తండ్రి, రంగరంగరంగ అని రవంత సొమ్మసిలి తిరుగలేచెను. ఆహాహా, వరదాచార్యవర్య, నీ భార్యయే లోకోత్తర స్వభావి అని ఆశ్చర్యరస నిమగ్నులమై ఉండ నీవంతకంటే లోకోత్తర స్వభావుడవైతివా? ఆహా, ఎంత వాడబోయి, ఎంత స్వార్థపరిత్యాగివి, ఎంత శాంతయుక్తుడవు, ఎంత గురువిశ్వాసము కలవాడవు, ఎంత దైవభక్తి కలవాడవు. నీ మనస్సెట్టిదో తెలియబరచుటకు మాకు వాక్కులు లేవే. నీ మనస్సెట్టిదో యూహించుకొనుటకైనా మాకు మనస్సు లేదే. బ్రతికియుండియు భార్యతో కాపురము చేయుచుండియు ఐహికలాంపట్యము అణువులో సహస్రాంశమైనా లేని నీ మనస్సు, ఆహా, అది మనస్సో ఏ దివ్యతత్వమో నీకు తెలియదగినది. నీవు నమ్మిన శ్రీరంగమూర్తికి తెలియదగినది గాని అంతకంటే ఎవరికి తెలియను. సాయంకాలమైనది. రంగనికి మంగళపుటారతి అయినది. పరివ్రాజకునకు ఫలాహారమైనది. మహాత్ముని మతోపన్యాసమైనది. రాత్రి 10 గంటలైనది. స్వాములవారు శయనించిరి. కాని ఆ దంపతులేరి? ఏరా, అదిగో వీధి వెంట పోవుచున్నారు. వైశ్యోత్తముని ఇంటికే. కాకేమి? అయ్యయ్యో, ఇద్దరూ కూడా కలిసిపోవనేలా? తన వెంట ఇప్పుడు భర్త కూడా ఎందులకని భార్యకైనా తోపలేదా? భార్య వెంట ఈ సమయమునందు తానెందులకని భర్తకైనా తోపలేదా? ఏమి వింత, ఏమి విరుద్ధత, ఏమి విపరీతత! కాని ఆ యమ్మ చేతిలో యున్నద అదేమి? స్వామి ప్రసాదముంచిన చిన్న బుట్ట. వైశ్యవర్యునికి ఆ వైష్ణవ ప్రసాదము సమర్పింప తీసుకుని పోవుచున్నది కాబోలు. హాహా, కాని ఆచార్యుల వారి చేతిలో యున్నది అది ఏమి? చిన్న మిల్లి. దానిలో శ్రీపాదతీర్థమున్నది. దానిని వైశ్యరాజునికి ఆతడు తీసుకుని పోవుచున్నాడు. హాహాహా, ఆతనికి తీర్థప్రసాదములిచ్చుటకు దంపతులిద్దరూ పోవుచున్నారా? భార్య చేయి పట్టుకుని భర్త మెల్లగా ఆమెను పరభర్త ఇంటికి తీసుకుని పోవుచున్నాడు. కాని చిన్న ధ్వని వినబడుచున్నది. ఏమది? నాయనలారా, వారేదో పదము పాడుకొనుచు పరమానందముగా పోవుచున్నారే. పదము: యతిరాజుల పేరంటే యమలోకం పాడైపోవు. ఆహా, యతిరాజును కీర్తించుచూ పోవుచున్నారే. ఆ ఇంకనూ మరేదో పాడుచున్నారే. వైభోగరంగని పదములా కొలచిన పరమపదము మనము పడయుట సత్యము. ఈ భూమిపైయున్న ఏ భోగములైన ఏవలేయగుగాని ఏమున్నదందున. రమారమణ గోవిందో హరి. ఆహాహా, వారు గురుదేవస్మరణ మొనర్చుచు ఆనంద సముద్రమును ఈదులాడుకొనుచూ పోవుచున్నారే. ఆహా, అమరులారా, గంధర్వులారా, కింపురుషులారా, పంచభూతములారా, సూర్యచంద్ర భగవానులారా, ఇట్టి భార్యాభర్తలను ఎచ్చటనైనా ఎప్పుడైనా చూచితిరా? ఇంకనూ పుష్పవృష్టి కురియక ఉపేక్షించుచున్నారేలా? ఇంతకంటే ప్రబలావసరమేమున్నది? కానిండు. ఓహ్, శ్రీహరి శ్రీహరి. అతని ఇల్లు సమీపించిన కొలది మరింత ఉత్సాహమున ఉప్పొంగిపోవుచున్నారే. అదిగో వైశ్యరాజు గమగమలాడుచూ గదిలో కూర్చుండినాడు.
మన నాచ్యారమ్మ స్వామి ప్రసాదమును తీసుకుని గదిలోనికి పోవుచున్నది. ఆచార్యులు తలుపునొద్ద నిలువబడినాడు. వచ్చితివా సుందరి అని అతడెదురుగా వచ్చినాడు. రాకపోవదు నా వైశ్యరాజా, కాని ఇదిగో స్వామి ప్రసాదము కన్నులు కద్దుకుని భుజింపుము అని అతని చేతిలో రవంత వెణ్పొంగలి ఉంచినది. అది కన్నులు కద్దుకొని నోటిలో వైచుకున్నాడు. ఇంకనూ దానిని మృంగినాడో లేదో, హరిహరి హరిహరి పాపాత్ముడను పాపాత్ముడను లెంపలు కొట్టుకొనుచున్నాను. అమ్మా అమ్మా, నీ ఎడల మహాపరాధమనర్చితిని. నీవు నా తల్లివి తల్లివి, రంగరంగా రక్షించు రక్షించుమని పెద్ద గావుకేకలు వైచుచున్నాడు. మొర్రో మొర్రో అనుచున్నాడు. తల కొట్టుకొనుచున్నాడు. గుండె బాదుకొనుచున్నాడు. క్షమింపవా తల్లి, రక్షింపవా అని ఎగిరి ఎగిరి ఆమె కాళ్ళులపై పడుచున్నాడు. ఆమె ఆనంద బాష్ప పూరితాక్షయే అవలోకించుచున్నది. ఇంతలో భర్త శ్రీపాదతీర్థ కలశముతో లోనికి వచ్చి, భాగవతోత్తమ లెమ్ము, ఇదిగో శ్రీపాదతీర్థము, దీనిని తీసుకొనుము, నీ మనస్సు శాంతించును అని చెప్పి ఇచ్చెను. అప్పుడు అతడు కొంత కుదుటబడిన పిమ్మట అతనిని ఇద్దరూ చెరియొక చెయ్యి పట్టుకుని శ్రీ రామానుజ గురుత్తముని యొద్దకు తీసుకుని పోయిరి. ఆలస్యమైనది, మనమింక సభ చాలించి ఇంటికి పోవుదము. ఓం శాంతి శాంతి శాంతి.